సార్ లివిల్తో మాట్లాడదాం. లివిల్ ఒకవైపు సాక్షాత్తు ప్రభుత్వమే ప్రజల మీద దౌర్జన్యం చేస్తుంది, ప్రజలకు అన్యాయం చేస్తుంది, మాకు న్యాయం కావాలి అంటూ పోరాడుతున్న వాళ్ళను తీవ్రంగా అణిచివేసే ప్రయత్నాలు చేస్తుంది. సో వీటన్నిటిని కూడా ఇప్పుడు ప్రజలు ఎట్లా తీసుకుంటున్నారు? ఖచ్చితంగా ఇప్పటికే ప్రభుత్వం పైన ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వం చెప్పిన మాట ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోకపోగా ప్రశ్నించిన వారిని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కూడా ఇవాళ ప్రభుత్వం అంతా కూడా చేస్తున్న కుట్రలు కూడా ఇవాళ ప్రజలంతా గమనిస్తున్నారు. ఇటు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకపోగా వారిపై ఇవాళ అవాకులు చెవాకులు పేలుస్తున్న ప్రభుత్వం తీరును కూడి వల్ల ప్రజలంతా కూడా ప్రశ్నిస్తున్నారు. ఎక్కడైనా వెళ్ళి ఏదైతే కళ్యాణ లక్ష్మి చెక్కిస్తే తులం బంగారం ఏదని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఏదైనా ఏదైనా విద్యా సంస్థలకు వెళ్ళి విద్య గురించి చెప్తుంటే ఏమైంది మీ 2500 అని చెప్పేసి అడుగుతున్నారు. ఏమైంది మీ నిరుద్యోగ భృతి అని అడుగుతున్నారు. ఇవాళ మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డ అని ముద్దాడడంలో ఈ కాంగ్రెస్ పెద్దలు ముందున్న పరిస్థితి కూడా ఇవాళ ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు. ఏమైంది మీ 2 లక్షల ఉద్యోగాలను కూడా ఇవాళ ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే గత డిసెంబర్ 7 నాడు మేము 2 లక్షల జాబులు ఇస్తామని చెప్తున్నారు. డిసెంబర్ 7కు మహా అంటే 10 రోజుల గడువు కూడా లేదు. ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. ఇవాళ అవ్వాతాతలు అడుగుతున్నారు పెన్షన్ ఏదని చెప్పేసి. ఇవాళ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉందన్న చందగా ఈ ప్రభుత్వం పాలన కనిపిస్తుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసింది ఏదైనా ఉందంటే ఏమీ లేదు, శూన్యమే అని చెప్పేసి కూడా ఇవాళ ప్రభుత్వం చేసింది ఏముందంటే శూన్యం అని చెప్పుకున్న పరిస్థితి వల్ల ప్రజల్లో నెలకొంది. ఇవాళ ఏదైతే రైతు బంధు ఆ పెట్టుబడికి సాయం ఏదైతే యావత్ తెలంగాణ ఒక దేశానికి రోల్ మోడల్గా నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకొస్తే ఇవాళ రైతు భరోసా పేరుతో రైతుల నట్టేటా ముంచి వల్ల క్యాబినెట్ సబ్ కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్న తీరును కూడా వల్ల ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి గింజాను కొనుగోలు చేసి ఆనాడు రైతును ఇబ్బందులు లేకుండా ప్రతి గింజాను కొనుగోలు చేసిన నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేతకు తగ్గితే ఇవాళ లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళ రోడ్లపైన ఉంటే ఇప్పటి వరకు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి, ఇవాళ నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, ఇవాళ కళ్ళాల్లోని వడ్లన్నీ కూడా అక్కడే ఉండడం, దళార్లకు అమ్ముకున్న పరిస్థితి వల్ల ప్రతి గింజాకు మేము ప్రతి క్వింటల్కు బోనస్ ఇస్తాం ఏ రకమైనా సరే అని చెప్పి ఆనాడు చెప్పిన గొప్ప మాటలు ఇవాళ ఓన్లీ సన్నవడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పిన తీరు కూడా అది కూడా ఇప్పటి వరకు సన్నవడ్ల క్వింటల్కు ఇచ్చిన తీరు ఎక్కడా కూడా కనిపించకపోవడంతో కూడా ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ఇది ప్రజా పాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన, ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇంటింట సమస్యల పాలన అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్న తీరి వల్ల యావత్ తెలంగాణ సమాజం చూస్తుంది. ఖచ్చితంగా ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ పోరాటం జరిగినా వారికి అండగా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి అండగా ఉంటున్నారు, మద్దతు ఇస్తున్నారు. వారికి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఏ సమస్య చూసినా ఏముంది అన్న చందంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కనిపిస్తుంది. ఇంకో 10 రోజులైతే ఏడాది గడుస్తుంది, కానీ ఏ ఒక్క సమస్య కూడా ఇలా పరిష్కారం కాని పరిస్థితి ఉంది. ఇవాళ ఇప్పటికీ 27 సార్లు ఢిల్లీకి వెళ్ళారు, ఏం సాధించారంటే ఏం లేదన్న చందంగా ఇవాళ ముఖ్యమంత్రి తీరు కూడా ఉంది. వారికి అన్యాయులకు వారి బంధువులకు రియల్ ఎస్టేట్ దందాల కోసం భూసేకరణ తప్ప ఇంకోటి లేదు, ఎక్కడ అభివృద్ధి లేదు అనే తీరు కూడా ఇవాళ యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ప్రశ్నిస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ సమాజం నాడు తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఏ విధంగా అయితే ఉద్యమించిందో ఇవాళ తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ఆకాంక్షల కోసం మరొకసారి ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని చెప్పేసి కూడా చెప్తుందని కండగా బీఆర్ఎస్ పార్టీ ఉందని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.